హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ చిన్ననాటి తీపి జ్ఞాపకాలతో నిండిన పుట్నాల పప్పు బెల్లం లడ్డు. ఫ్రెండ్స్, ఈ పుట్నాల పప్పు బెల్లం లడ్డూని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా? మన పుట్నాల పప్పు లడ్డూకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 కప్పుల వరకు ఇక్కడ పుట్నాల పప్పుని తీసుకోవాలి. అలాగే కప్పున్నర వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన పుట్నాల పప్పు లడ్డూని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? మరి మన పుట్నాల పప్పు లడ్డు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక కడాయిని పెట్టుకుని, కడాయి కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పుని యాడ్ చేసుకొని పప్పు కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా వేయించకూడదు ఫ్రెండ్స్, మాడు వాసన వచ్చేస్తుంది, లడ్డు రుచి అనేది పాడైపోతుంది. పప్పు కాస్త క్రిస్పీగా అయ్యేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మన పప్పు అనేది వేగేలోపు ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి కాస్త నెయ్యిని తీసుకొని ప్లేట్ మొత్తానికి నెయ్యిని ముందుగానే ఈ విధంగా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా ప్లేట్ మొత్తానికి నెయ్యిని అప్లై చేయాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి రెడీగా ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన పప్పు అనేది కాస్త క్రిస్పీగా తయారై వేగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రంగు మారలేదు, అలాగని పప్పు అనేది మెత్తగా లేదు, క్రిస్పీగా తయారయ్యింది. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న బెల్లం ఉంది కదా, బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి పాకం కోసం. ఈ విధంగా బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పావు కప్పని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు అనేవి ఎక్కువగా యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా పావు కప్పని నీళ్ళని తీసుకొని బెల్లం మొత్తం బాగా కరిగేలాగా కరిగించుకోవాలి. బెల్లం చక్కగా కరిగి మనకు గట్టి పాకం అనేది రావాలి ఈ లడ్డు కోసం. ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ ఇలా ఉడికించుకున్నామంటే మన బెల్లం అనేది ఈ విధంగా తొందరగా పూర్తిగా కరిగిపోయి బబుల్స్ లాగా వస్తుంది. చక్కగా ఇలా బబుల్స్ లాగా పామ్ అయింది కదా, ఇలా పామ్ అయిన దాన్ని మరికొద్దిగా సేపు మనం ఉడికించుకున్నామంటే మనకు కావాల్సిన పాకం అనేది వస్తుంది. ఇలా చక్కగా ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి బెల్లం పాకాన్ని. ఇలా మరిగించుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, పాకం అనేది రెడీ అయిందో లేదో. ఈ విధంగా వేసి చూసారంటే పాకం అనేది గట్టిగా వచ్చిందో లేదో. ఇలా చూస్తున్నారు కదా, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఇలా ఉంది అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ బెల్లాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, రౌండ్ బాల్ లాగా మాత్రమే అయింది కదా, ఇది గట్టిపాకం అనేది ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఇంకాసేపు ఉడకాలి మన బెల్లం అనేది. చూస్తున్నారు కదా, మొత్తం కలుపుకుంటూ మనం ఉడికించుకున్నామంటే 5-6 నిమిషాల పాటు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చెక్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన పాకం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బెల్లం ఇలా మారేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ లడ్డు కోసం. చూస్తున్నారు కదా, వాటర్లో వేయగానే క్రిస్పీగా తయారైంది కదా. మనం ఇది మొత్తం ఫోల్డ్ చేసి ఇందులో వేసామంటే సౌండ్ అనేది వస్తుంది. సౌండ్ వచ్చేలాగా పాకాన్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పాకం రంగు మారిన తర్వాత ఇందులోకి కాస్త యాలకుల పొడిని, అలాగే కాస్త నెయ్యిని, అంటే 1 టీ స్పూన్ అంత నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ప్రాసెస్ అనేది తొందరగా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పాకం అనేది వచ్చిన తర్వాత ఇలా పప్పుని యాడ్ చేసుకుని మొత్తం పప్పు పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని వెంటనే ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తొందరగా తీసుకోవాలి. మొత్తం పప్పుకి బెల్లం పాకం అనేది అంటేలాగా కలుపుకున్నాం కదా, అంటే కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా మనం నెయ్యిని గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి ఈ పప్పు మిశ్రమం మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఒక స్పూన్ని పెట్టుకుని స్పూన్తో కాస్త మిశ్రమాన్ని తీసుకోవాలి. చేతిని నీళ్ళతో తడి చేసుకొని ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాకం అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి చుట్టాలి ఫ్రెండ్స్. చల్లారిపోతే మాత్రం ఇది చెక్కి అయిపోతుంది, లడ్డు అవ్వదు. కాబట్టి చూసుకుని తొందరగా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా లడ్డూలాగా వస్తున్నాయో. పాకం కన్సిస్టెన్సీ అనేది చూసుకొని చెక్ చేసుకుని చేసుకుంటే మనం కూడా ఇంట్లో ఎంతో టేస్టీ హెల్దీ అయిన
ఈ పప్పు లడ్డూలను అంటే పుట్నాల పప్పు లడ్డూలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఫ్రెండ్స్ ఇవి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చుట్టుకున్నామంటే మొత్తం లడ్డూలన్నీ టేస్టీగా రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన లడ్డూలను మీ పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారంటే మారు మాట్లాడకుండా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఫ్రెండ్స్. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమైన ఈ లడ్డూలను మీరు కూడా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరాయో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలా రెడీ చేసుకున్న లడ్డూలను ఒక 8 కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే 10 రోజుల పాటు క్రిస్పీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. అలాగే మీకు కూడా మా ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.